వెల్కమ్ టు మెక్టెక్ 30 డే పిఎల్సి ఛాలెంజ్. ప్రీవియస్ వీడియోలో పిఎల్సి అంటే మిషన్కి బ్రెయిన్ లాంటిదని తెలుసుకున్నాం కదా. మరి ఆ బ్రెయిన్ యాక్టివ్గా వర్క్ చేయాలంటే దానికి కరెక్ట్ పవర్ కావాలి. చాలామంది బిగినర్స్ చేస్తే ఒక మిస్టేక్ ఏంటంటే డైరెక్ట్గా ఇంట్లో ఉండి 230 వోల్ట్స్ ప్లగ్ పాయింట్ నుండి పవర్ని పిఎల్సికి ఇచ్చేస్తారు. అలా చేస్తే మన ఎక్స్పెన్సివ్ పిఎల్సి సెకండ్స్లో డ్యామేజ్ అయిపోతుంది. దానికి ఎప్పుడు కూడా 24 వోల్ట్స్ డీసీ పవర్ సప్లై మాత్రమే ఇవ్వాలి. ఇక్కడే చాలామందికి ఒక ఇంట్రెస్టింగ్ డౌట్ వస్తుంది. అసలు పిఎల్సికి 24 వోల్ట్స్ డీసీ సప్లై మాత్రమే ఎందుకు ఇవ్వాలి, డైరెక్ట్గా కరెంట్ ఎందుకు ఇవ్వకూడదు అనేసి. దీనికి మెయిన్గా 3 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్ వచ్చేసి సేఫ్టీ. 230 వోల్ట్స్ ఏసీ పవర్ బై మిస్టేక్ ఎవరికైనా తగిలితే షాక్ కొట్టే ఛాన్స్ ఉంది. అదే 24 వోల్ట్స్ డీసీ అయితే చాలా సేఫ్. ఇండస్ట్రియల్ ప్యానెల్స్లో మెయింటెనెన్స్ చేసేటప్పుడు బై మిస్టేక్ వైర్ తగిలినా ఎవ్వరికి అలాంటి డ్యామేజ్ ఉండదు. సెకండ్ రీజన్, ఇండస్ట్రీలో మనం వాడే సెన్సార్స్, రిలేస్, వాల్స్ అన్నీ కూడా 24 వోల్ట్స్ మీదే వర్క్ అయ్యేలా డిజైన్ చేస్తారు. కాబట్టి మన పిఎల్సి కూడా అదే వోల్టేజ్తో వర్క్ అయితే కన్ఫ్యూజన్ లేకుండా టోటల్ సిస్టమ్ అంతా ఒకే కామన్ పవర్తో రన్ అవుతుంది. ఇక థర్డ్ రీజన్, పిఎల్సి లోపల ఉండే అసలైన బ్రెయిన్ అంటే మైక్రో ప్రాసెసర్ ఆపరేట్ అయ్యేది కేవలం 5 వోల్ట్స్తోనే. 24 వోల్ట్స్ని 5 వోల్ట్స్కి స్టెప్ డౌన్ చేయడం చాలా ఈజీ. దానివల్ల లోపల హీట్ ఎక్కువగా జనరేట్ అవ్వదు, మన పిఎల్సి లైఫ్ కూడా పెరుగుతుంది. సో అదే మెయిన్ రీజన్. అయితే ఇక్కడ ఇంకో ప్రాబ్లం కూడా ఉంది. మన ఇంట్లోకి లేదా ఇండస్ట్రీలోకి వచ్చేది 230 వోల్ట్స్ హై వోల్టేజ్ ఏసీ పవర్. మరి దాన్ని ఈ సేఫ్ 24 వోల్ట్స్ డీసీగా ఎవరు కన్వర్ట్ చేస్తారు? ఆ వర్క్ చేసేదే ఎస్ఎంపిఎస్. ఎస్ఎంపిఎస్ అంటే స్విచ్ మోడ్ పవర్ సప్లై. ఇది మన పిఎల్సికి ఒక మెయిన్ ప్రొటెక్షన్ షీల్డ్ లాంటిది. ఇప్పుడు ఇక్కడ చూపించే మల్టీ స్పాన్ ఎస్ఎంపిఎస్ని అబ్జర్వ్ చేయండి. కింద వైపు చూస్తే ఎల్ఎన్ అండ్ ఎర్త్ టెర్మినల్స్ ఉన్నాయి. ఎల్ అంటే ఫేస్, ఎన్ అంటే న్యూట్రల్. ఇక్కడ మనం నార్మల్ 230 వోల్ట్స్ ఏసీ సప్లై ఇస్తాం కదా, పక్కనే ఉన్న ఎర్త్ సింబల్ సేఫ్టీ కోసం. ఇక్కడ టాప్ సైడ్ చూస్తే ప్లస్ మైనస్ టెర్మినల్స్ ఉంటాయి. ఇక్కడి నుంచే మనకి క్లీన్గా 24 వోల్ట్స్ డీసీ పవర్ అవుట్పుట్ అనేది వస్తుంది. జనరల్గా ప్లస్కి రెడ్ వైర్, మైనస్కి బ్లాక్ వైర్ కనెక్ట్ చేసి అక్కడి నుంచి పిఎల్సికి ఇస్తాం. ఈ ఎస్ఎంపిఎస్లో వోల్టేజ్ని అడ్జస్ట్ చేసుకోవడానికి ఒక చిన్న నాబ్, పవర్ రాగానే వెలగడానికి ఒక ఎల్ఈడి ఇండికేటర్ లాంటి ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఎప్పుడైనా పవర్ ఫ్లక్చువేషన్స్ వచ్చినా, షార్ట్ సర్క్యూట్ అయినా సరే ఈ ఎస్ఎంపిఎస్ ముందుగా ప్రొటెక్ట్ అయ్యి మన మెయిన్ పిఎల్సిని సేఫ్గా కాపాడుతుంది. సో పిఎల్సికి 24 వోల్ట్స్ పవర్ని ఎందుకు ఇవ్వాలి, దానికి ఎస్ఎంపిఎస్ని ఎందుకు యూజ్ చేయాలి అనేది మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఈ ఎస్ఎంపిఎస్ నుంచి పవర్ తీసుకొని మన పిఎల్సికి ప్రాక్టికల్గా ఎక్కడ కనెక్ట్ చేయాలో, ఎలా కనెక్ట్ చేయాలో స్టెప్ బై స్టెప్ వైరింగ్ చేసి చూపిస్తాను. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.